ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అను శుభనామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, ఈరోజు రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము 17వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుడైన పౌలు కొరంథీ సంఘానికి వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక, నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము అని చూస్తున్నాం. జాగ్రత్తగా మరొకసారి మీరు ఈ వాక్యాన్ని పరిశీలించి చదవాలి. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక అని చూస్తున్నాం. అంటే అపోస్తలుడైనటువంటి పౌలు కాలములోనే దేవుని వాక్యాన్ని కలిపి చెరిపిన అనేకులు ఉన్నట్టుగా పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా మాట్లాడుచున్నాడు. దేవుని వాక్యాన్ని ఏ విధంగా కలిపి చెరిపారో మనము కనిపెట్టకపోతే అది మన జీవితాలకు ఆశీర్వాదకరముగా ఉండదు. అందుకే దేవుని గ్రంథములో మనము పరిశీలించినప్పుడు అన్ని ఆత్మలను మీరు నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి అని 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తాం. దేవుని గ్రంథాన్ని మనం శ్రద్ధగా చదువుతున్నప్పుడు దేవుని వాక్యము ఎవరైనా కలిపి చెరిపి ఉన్నారా అని మనకు తేటగా అర్థం కావాలంటే ముందు బైబిల్ను మనము శ్రద్ధగా చదవాలి. ఆ కాలములో మన పెద్దలు అంతంత మాత్రపు చదువుల చేత దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకునే స్థితిలో వారు లేనందువలన అనేకమైనటువంటి అబద్ధ బోధకులు మన మధ్యకు వచ్చి అబద్ధ బోధలను బోధించి వాటినే మన వాళ్ళపైన రుద్ది నేటికి వాటిని అనుసరించేటట్టుగా చేసి ఉంచారు. నిజమైన వాక్యం మన వాళ్ళు చదువుకునే లోపే అబద్ధ బోధలతో ప్రపంచాన్ని ఈ సాతాను చుట్టి వచ్చాడు. దేవుని వాక్యమును కలిపి చెరిపెడు వారు అబద్ధ బోధకులు అనేకులను తయారు చేసి ఆయా సంఘాలలో బోధకులుగా, పాస్టర్లుగా, మరి బిషపులుగా కూడా నియమించినట్టు మనం ఇప్పుడు చూడగలం. కలిపి చెరిపిన వాక్యములను ఎలాగూ గుర్తించగలము అంటే, ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథములో ఆదివారము అనేటువంటి పదమును చూసి ఆదివారము రాయబడింది కాబట్టి సోమవారము, మంగళవారము, బుధవారాలు కూడా బైబిల్కు సంబంధమైనవే అని బోధిస్తున్నటువంటి వారు ఇప్పుడున్నారు. జాగ్రత్తగా ఆలోచించండి. బైబిల్లో ఆదివారం ఉంది అని క్యాలెండర్లో ఉన్న మిగతా 6 రోజుల యొక్క గ్రహనామాలను కూడా తీసుకొని బైబిల్కు సంబంధించినవే అని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బోధలు జరుగుతూ ఉన్నాయి. అవే వాటిని ప్రస్తుతపు పాస్టర్లు పాటిస్తున్నారు. అంటే యేసుక్రీస్తును శిలువ వేసింది శుక్రవారమని, అది శుభ శుక్రవారమని, ప్రతి శుక్రవారము ఈలాగున ప్రార్థనలు ఏర్పాటు చేస్తూ ఉపవాసాలు ఉంచుతూ ఇది యేసుక్రీస్తును శిలువ వేసిన దినమని శుక్రవారాన్ని ఒక హైలైట్గా చేసిన సందర్భము మనం చూస్తూనే ఉన్నాం. అలాగుననే యేసు ప్రభువును శిలువ వేసింది శుక్రవారము, సమాధిలో ఉన్నది 7వ దినమైనటువంటి శనివారము, అదే పూర్వపు కాలములో విశ్రాంతి దినము అంటూ బోధించిన వారు అనేకులు ఉన్నారు.
విశ్రాంతి దినము గడిచిన తర్వాత ఆదివారమున అనే మాటను పట్టుకొని అది శనివారం అంటూ, అది శుక్రవారం అంటూ ఈ విధంగా గ్రహాల నామాలను ప్రజల మధ్యన రుద్ది కలిపిన వాక్యము ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉంది. వారము అనగా 7 దినములు. 7 దినములు పండుగ చేసినటువంటి సందర్భాన్ని బైబిలు ఆదివారం అని చెప్పింది. అంతేకాని సోమవారము, మంగళవారం, బుధవారాలు బైబిలు సంబంధించినటువంటి కావు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. కలిపి చెరిపిన వాక్యం. క్యాలెండర్‌లో ఉన్నది, బైబిల్‌లో ఉన్నది ఒకటే ఆదివారం కాదు. అలాగుననే దేవుని గ్రంథములో ఏ వాక్యానికైనా చూడండి ఖచ్చితంగా ఆధారాలు ఉంటాయి. ఆధారము లేకుండా దేవుని గ్రంథములో ఏ ఒక్క బోధ అనగా ఏ ఒక్క లేఖనము కూడా వ్రాయబడలేదు. ప్రతి లేఖనానికి ఆధారాలు ఉన్నాయి. లేఖనాలలో ఆధారాలను చూపిస్తూ దృష్టాంతములుగా అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పాడు, పేతురు చెప్పాడు. దేవుని గ్రంథములో ప్రతి మాటకు ఇలాగున దేవుడు ఆధారాలను చూపాడు. ప్రతి లేఖనానికి పౌలు సాక్ష్యము చూపిస్తూ బోధించాడు. రుజువులు చూపని నాడు అది అబద్ధ బోధ అని దేవుని గ్రంథం బోధిస్తూ ఉంది. రుజువులు ఏ రోజైతే చూపకపోతారో, ఏ రోజైతే వారు చెప్పిన వాటికి ప్రమాణములు చూపించకపోతారో అది అబద్ధమని దేవుని గ్రంథం బోధిస్తుంది. కాబట్టి దేవుని గ్రంథములో రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనములో మనం చూసినప్పుడు దేవుని గ్రంథాన్ని పరిశీలనగా చదివితే మనకు ఒక మాట కనబడుతుంది. సృష్టింపబడిన వాటిని ఆలోచించుట వలన ఆయన నిత్యశక్తి బయటపడుతుంది అని చదువుతాం. దేవుని యొక్క ఈ సృష్టిలో మనము జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ఆయన చేసినటువంటి కార్యాలకు రుజువులు ఉన్నాయి అని సృష్టిలో మనం చూడగలం. ఉదాహరణకు ఇది పగలు అనటానికి రుజువు ఉంది, ఇది రాత్రి అనటానికి రుజువు ఉంది. అంతేకాదు ఉదయానికి రుజువు ఉంది, సాయంత్రానికి రుజువు ఉంది, మధ్యాహ్నానికి రుజువు ఉంది, మధ్యరాత్రికి రుజువు ఉంది. వర్షకాలం అనుటకు రుజువు ఉంది, చలికాలానికి రుజువు ఉంది, ఇది ఎండాకాలం అనేందుకు రుజువు ఉంది. ఇలా ప్రతిదానికి రుజువులు చూపుతున్నాడు దేవుడు. అలాగుననే అమావాస్యకు రుజువు ఉంది, పున్నమునకు రుజువు ఉంది. ఈ రెండు రుజువులతో ఉన్నటువంటివి, ఆధారమైనటువంటివి. అందుకే దేవుడు వీటిని బట్టే తన యొక్క దినములను బోధించడం మనం గ్రంథములో జాగ్రత్తగా చదివితే మనకు అర్థమవుతుంది. 1వ దినము, 2వ దినము, 3వ దినము, 4వ దినమని దేవుడు ఇలాగున 30 దినముల గురించి మనకు బైబిల్ బోధిస్తుంది. అందులో 28 దినములు ఉన్నాయి. 2 ప్రభు దినములు అనగా అమావాస్య, పౌర్ణములు. ఇవి కలిపి ఒక మాసం పూర్తి అవుతుంది. అమావాస్య, పున్నము కాకుండా మాసము పూర్తి కాదు. అందుకే జాగ్రత్త ప్రభునందు ప్రియులారా, వాక్యము శ్రద్ధగా మీరు చదవాలి. అమావాస్య, పౌర్ణమి సాక్ష్యముతో ఉన్నవి. పౌర్ణమిని ఆదివారము అని దేవుని గ్రంథము తెలియజేస్తుంది. కానీ గ్రహనామములైనటువంటి ఈ గ్రహాల పేరున ఉన్న ఈ ఆదివారము, సోమవారము, మంగళవారం అంటూ క్యాలెండర్లో ఉన్నది అది బైబిల్లో ఉన్న ఆదివారం కాదు. జాగ్రత్త ప్రభునందు ప్రియులారా, బైబిల్లో ఉన్న ఆదివారం కాదు. బైబిల్లో ఉన్న క్రీస్తు వేరు, లోకములో ఉన్న అబద్ధ క్రీస్తులు వేరు. అలాగనే బైబిల్లో ఉన్న ఆదివారము వేరు, క్యాలెండర్లో ఉన్న ఆదివారములు వేరు. క్యాలెండర్లో ఉన్న ఆదివారములు వేరు, బైబిల్లో ఉన్న ఆదివారము వేరు. బైబిల్లో ఉన్న ఆదివారమే ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి. బైబిల్లో ఉన్న ఆదివారమే ఆయనను మనం ఆరాధించాలి. బైబిల్లో ఉన్న ఆదివారమే ఆయనను మనము స్తుతించాలి. కొంత సమయము దేవుడు మనకు కల్పించిన ఎడల మరికొన్ని మాటలను మనము తెలుసుకుందుము గాక. ఆమేన్.